హరే కృష్ణ అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో 11వ స్కందం 13వ అధ్యాయం హంసావతారం చెప్పినటువంటి సమాధానాన్ని మనం చూడబోతున్నాము. ఏ ప్రశ్నకి సమాధానం? సనకాది సనకాది కుమారులు బ్రహ్మదేవుణ్ణి ఒక ప్రశ్న అడిగారు. భగవంతుణ్ణి బ్రహ్మదేవుణ్ణి ఒక ప్రశ్న అడిగారు. ఏమని అంటే, ఇంద్రియార్థాల పట్ల వ్యామోహము, ఇంద్రియార్థాల పట్ల ఆకర్షణ అనేటువంటిది ఈ భౌతిక విశ్వంలో ఉన్నటువంటి ప్రతి జీవుడి యొక్క మనసు ఆకర్షితం అవుతుంది. అది సహజం. కానీ ముక్త జీవుడు ముక్తిని పొందాలి అనుకున్నటువంటి వాడు ఈ ఇంద్రియార్థాల పట్ల మనసుని ఆకర్షితం కాకుండా చేయగలగాలి. అది ఎలా సాధ్యమవుతుంది? అలాంటప్పుడు వాళ్ళు ముక్తిని ఎలా సాధిస్తారు? మరి ముక్తిని సాధించిన వాళ్ళు ఏ విధంగా ఈ ఇంద్రియార్థాలకి మనసుకి మధ్య ఉన్నటువంటి అన్యోన్యమైనటువంటి సంబంధం ఏదైతే ఉందో దాన్ని ఎలా భేదించగలిగారు, నశింప చేయగలిగారు? మనం ఎంత తపస్సు చేయాలి అనేటువంటి ప్రయత్నం చేసినా మన మనస్సును నియంత్రించటము అనేటువంటిది సాధ్యం కాదు. ఇంద్రియార్థాల ఆ, సంపర్కంలోకి కనుక మనసు వచ్చేసింది అని అంటే ఇక ఆ మనసు ఆ ఇంద్రియార్థాన్ని ఎంజాయ్ చేయాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లోనే ఎంజాయ్ చేయాల్సిందే. విశ్వామిత్రుడు లాంటి వాడు కొన్ని వేల సంవత్సరాల పాటు ఇంద్రియాలన్నింటినీ నిగ్రహించి తపస్సు చేస్తే కళ్ళు మూసుకొని తపస్సు చేస్తున్నటువంటి ఈ విశ్వామిత్రుడికి ఏమైనా కనపడుతుందా అండి? అందమైన అమ్మాయి వచ్చి అక్కడ డ్యాన్స్ చేస్తున్నా కనపడుతుందా? కనపడదు. కనపడదు కానీ కానీ మేనక యొక్క గాజుల చప్పుడుకి ఆకర్షితుడైపోయాడు. అంటే ఆ గాజులు ఎవరు వేసుకుంటారు? అమ్మాయిలు వేసుకుంటారు. సో అమ్మాయి గాజుల చప్పుడు కూడా ఒక వ్యక్తిలో కామాన్ని ప్రేరేపించగలవు. అందుకనే సహజమైనటువంటి ఈ ఆకర్షణ, ఇంద్రియార్థాలకి మనసుకి మధ్య ఉన్నటువంటి ఈ సహజమైన ఆకర్షణని నశింప చేయటము అనేటువంటిది చాలా కష్టం. కానీ ముక్తి సాధించిన వాళ్ళు ఎలా నశింప చేశారు? అది నాకు తెలియచేయండి అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఇదే ప్రశ్నకి సమాధానాన్ని, ఈ ప్రశ్న యాక్చువల్లీ ఎవరు అడిగారండి? ఈ ప్రశ్న ఉద్ధవుడు అడిగాడు ఉద్ధవ గీతలో శ్రీకృష్ణ భగవానుని. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడు? ఇదే ప్రశ్నని సనకాది కుమారులు బ్రహ్మదేవుడిని అడిగితే బ్రహ్మదేవుడు తటపటాయించారు, చెప్పలేకపోయారు. ఎందుకంటే బ్రహ్మదేవుడు అప్పటికి రజోగుణ ప్రభావంలో ఉన్నారు. తను తను చేస్తున్నటువంటి సృష్టి కార్యంలో చాలా బిజీగా ఉన్నారు. ఎంత బిజీగా ఉన్నారు అని అంటే ఇలాంటి ప్రశ్నలకి, సనకాది కుమారులు వేసేటువంటి ప్రశ్నలకి సమాధానం కూడా చెప్పలేనంత బిజీగా ఉండిపోయారు. రజోగుణ ప్రభావం అనేటువంటిది బ్రహ్మదేవుడి మీద కూడా ఎలా పనిచేస్తుందో చూడండి. తనకి తెలిసినటువంటి జ్ఞానాన్ని కూడా తను మర్చిపోయేలా, ఏదైతే జ్ఞానము ఆధ్యాత్మికంగా పురోగమించడానికి ముక్త జీవులకి అవసరమైనటువంటి జ్ఞానము, నిజానికి ఒక పరంపరే బ్రహ్మ నుంచి వస్తుంది కదండి. ఒక పరంపరే బ్రహ్మ నుంచి వస్తుంది. అంటే మూల ఆచార్యుడు అయినటువంటి పరంపరకి మూల ఆచార్యుడైనటువంటి బ్రహ్మదేవుడే సమాధానం చెప్పలేకపోతే ఇక ఆ పరంపరలో వాళ్ళకి జ్ఞానం ఉన్నట్టా లేనట్టా? ఆ ఏం పరంపరలో వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? మరి ఆ మూల ఆచార్యం నుంచే కదా రావాల్సింది. దానికి సమాధానం మనం ఏం చెప్తున్నారు అంటే, ఎంత గొప్పవాడైనా సరే గుణాల ప్రభావంలో ఉంటాడు. బ్రహ్మదేవుడు కూడా ఏమి దానికి అతీతుడు కాదు. అందుకనే ఆయన ఆ సమయంలో చెప్పలేకపోయాడు, కానీ ఆయనకి తెలియక కాదు. ఆ సమయంలో ఆయన భౌతికమైనటువంటి విషయాలతోటి బిజీగా ఉన్నారు. ఏంటి ఆ భౌతికమైన విషయం? నిజానికి మనందరికీ భౌతికంగా కనిపిస్తుంది, రజోగుణ ప్రభావం అన్నట్లు కనిపిస్తుంది. కానీ ఆ సమయానికి ఆయన భగవంతుడి యొక్క సేవలో బిజీగా ఉన్నారు. ఏమిటి ఆ భగవంతుడి యొక్క సేవ? సృష్టి కార్యాన్ని చేయడం. సృష్టికి సృష్టి కార్యాన్ని చేయడానికి రజోగుణం ఉండాలి, రజోగుణ ప్రభావం ఉండాలి. అందుకనే బ్రహ్మదేవుడు రజోగుణానికి అధిపతి. ఆ బిజీలో అంటే ఒక్కొక్కసారి మనం భగవంతుడి సేవ కూడా మనల్ని భగవంతుడి నుంచి దూరం చేస్తుంది ఒక్కొక్కసారి. అది మనం గమనించుకోవాలి. భగవంతుడి సేవలో ఉండిన మనము భగవంతుడికి సేవకులము అనేటువంటి భావన మర్చిపోతే ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. అందుకనే బ్రహ్మదేవుడు ప్రార్థన చేయడానికంటే, అదే సృష్టి కార్యం చేయడానికంటే ముందు ప్రార్థన చేశాడు. నా వీక్నెస్ నాకు తెలుసు, నువ్వు ఇచ్చిన సేవనే నేను చేస్తూ ఉన్నాను.
కానీ నా వీక్నెస్ ఏంటంటే నేను నీ సేవ చేస్తూ నిన్ను మర్చిపోయే ప్రమాదం ఉంది. నీ సేవ చేస్తూ నాకు మిథ్యాహంకారం వచ్చే ప్రమాదం ఉంది. నీ సేవలో చేస్తూనే నేను ఆహా నేను ఎంత గొప్పవాడినో తెలుసా, భగవంతుడు నాకు ఈ సేవ ఇచ్చాడు అనుకునే స్థితికి నేను వెళ్ళొచ్చేమో. లేదంటే నిన్ను మర్చిపోతానేమో నీ సేవలో, నన్ను నేను గొప్పవాడిగా భావించేసి నా తర్వాత ఇంకెవరు లేరు, నాకంటే పైన ఇంకెవరు లేరు అని అనుకుంటానేమో. అలాంటి చైతన్యంలోకి నేను వెళ్ళకుండా ఉండే విధంగా నన్ను దీవించు అని బ్రహ్మదేవుడు ప్రార్థించి ఆ తర్వాత ఆయన సృష్టి కార్యాన్ని మొదలుపెట్టారు. అయినా భగవంతుడి యొక్క ఆశీస్సులతోనే ఆయన భగవంతుడి సేవ చేస్తున్నప్పటికీ ఆయన ఉన్న బిజీ పనిలో సనకాదులు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పలేకపోయారు. అప్పుడు ఏం చేశారండి? మనం కూడా ఇలాంటి ఒక పరిస్థితి ఏర్పడితే నిజంగా రజోగుణ ప్రభావంలో ఉన్నటువంటి వ్యక్తులమైనటువంటి మనం ఇలాంటి పరిస్థితులు ఏర్పడితే తిట్టేస్తాం. ఏయ్ ఇప్పుడు నేను ఖాళీ లేను, బిజీగా ఉన్నాను, వెళ్ళిపో, తర్వాత రపో అని మన పిల్లలకి చెప్తాం కదండి. మన పిల్లల ముందు మనకి సమాధానం తెలియదు అని మనం ఒప్పుకుంటామండి. ప్రశ్న అడిగిన వాడినే తిట్టేస్తాం మనం. నీకు పని లేదా, ఎప్పుడు ప్రశ్నలు అడుగుతూనే ఉంటావు అని తిడతాం కదా. అది మనకి బ్రహ్మదేవుడికి మధ్య ఉన్నటువంటి తేడా. బ్రహ్మదేవుడు ఏం చేశాడండి? వెంటనే భగవంతుణ్ణి స్మరించేసేసాడు. భగవంతుణ్ణి స్మరించేసేసాడు. ఎప్పుడైతే తను ఒక పరిస్థితుల్లో ఉన్నారో, తను సాల్వ్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారో, వెంటనే బ్రహ్మదేవుడు కళ్ళు మూసుకొని భగవంతుణ్ణి ప్రార్థించాడు. భగవంతుడా, నా పిల్లలు నన్ను పలానా ప్రశ్న అడిగారు, దానికి నేను సమాధానం చెప్పలేకపోయాను. ఇప్పుడు నేను సమాధానం చెప్పలేకపోతే నా పిల్లలకి ఆ డౌట్ తీరదు. కాబట్టి నువ్వే నాకు సహాయం చేయాలి అని భగవంతుణ్ణి ప్రార్థించారు. ఇది మనం చేయాల్సింది. ఇలాంటి ఒక కాన్షియస్నెస్, ఇలాంటి ఒక చైతన్యం ఉన్నటువంటి వ్యక్తి రజోగుణంలో ఉన్నట్ట లేదు ప్రభుజీ. లేదు. అంటే బ్రహ్మదేవుడు సరి అయినటువంటి చైతన్యంలోనే ఉన్నాడు. మనకేదైనా తెలియకపోతే మనం మన ఆచార్యులను అడగాలి. మనకు అన్నీ తెలుసు అని ఏమి ఉండదు. అందరికీ అన్నీ తెలిస్తే శాస్త్రం ఎంత ఈజీ అయిపోవాలి. అందరికీ అందరు చదువుకొని అర్థం చేసుకోగలరు కదా. మనకి తెలియనప్పుడు ఏం చేయాలండి? నాకు తెలియదు అని ఒప్పుకోవడానికి నామోషి పడకూడదు. నాకు తెలియని విషయాన్ని నాకు తెలియదు మాతాజీ అని చెప్పడంలో మనకు నామోషి ఉండకూడదు. చక్కగా ఒప్పుకొని ఏం చెప్పాలి? నేను నా సీనియర్స్ని అడిగి చెప్తాను, నా గురువుని అడిగి చెప్తాను. పరంపరలో చెప్పబడినటువంటి మీ ప్రశ్నకి సమాధానం పరంపరలో ఏం చెప్పబడి ఉందో అది నేను తెలుసుకొని చెప్తాను అంటాను తప్ప మీ ముందు తెలియని విధంగా ఉండకుండా తెలియకపోయినా తెలిసినట్లు నాటకం చేసే విధంగా నేను ఉండకూడదు కదా. దానివల్ల నాకు నష్టం, మీకు నష్టం. పరంపరలో లేనటువంటి విషయాన్ని నేను చెప్తే నాకు అపరాధం, లేనటువంటి విషయాన్ని మీకు చెప్తే మీకు నష్టం. పరంపరలో లేని విషయాలు మీకు చెప్తే మీరు పరంపర ద్వారా జ్ఞానం పొందినట్లు అవుతుందా? నా మనోకల్పనలతో చెప్పినట్లు అవుతుంది. నా మనోకల్పనలతో జ్ఞానం కావాలా, పరంపరలో ఉన్న జ్ఞానం కావాలా? పరంపరలో ఉన్న జ్ఞానం మాత్రమే మనల్ని ముక్త స్థితికి తీసుకువెళ్తుంది. కానీ మనోకల్పనలతో చెప్పేటువంటి వాళ్ళ ద్వారా పొందినటువంటి జ్ఞానం మనల్ని ముక్త స్థితికి తీసుకువెళ్ళదు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? గురువుని ప్రార్థించాలి, భగవంతుని ప్రార్థించాలి, మీరే నాకు సహాయం చేయండి అని చెప్పాలి. బ్రహ్మదేవుడు అదే చేశాడు. కాబట్టి బ్రహ్మదేవుడు ఒక సరి అయినటువంటి ఆచార్యుడికి ఉదాహరణ, ఒక ఉత్తమమైనటువంటి ఆచార్యుడికి ఉదాహరణ. ఒక ఉత్తమమైనటువంటి ఆచార్యుడికి ఉండాల్సినటువంటి లక్షణం బ్రహ్మదేవుడిలో ఉంది. తను కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు భగవంతుడి యొక్క స్మరణ చేశారు. కాబట్టి అందుకనే భగవంతుడు హంసావతారంలో వచ్చి వాళ్ళు అడిగినటువంటి ప్రశ్న కుమారగణానికి సమాధానం చెప్తున్నారు. అది ఓకే. సో ఈరోజు 20వ శ్లోకం నుంచి చూద్దాము భగవంతుడు హంస అవతారంలో ఏం చెప్తున్నారు అనేటువంటిది. మంగతాయర్ మాతాజీ. దృష్ట్వా మాంత ఉపవ్రజ్య కృత్వా పాదాభివందనం. శ్రీకృష్ణ. దృష్ట్వా మాంత ఉపవ్రజ్య కృత్వా పాదాభివందనం. బ్రహ్మాణమగ్రతః కృత్వా పప్రచ్ఛుః కో భవానితి. బ్రాహ్మణమగ్రతః కృత్వా ప్రవచ్చుః కో భవానితి. హరే కృష్ణ. ఆ విధముగా నన్ను గాంచినంతట ఋషులు బ్రహ్మదేవుని ముందుండుకొని దరిచేరిన వారై నా పాదపద్మములకు పంచనమిడి పిదప నీవెవ్వరువని నిష్కటముగా ప్రశ్నించిరి. ప్రభుపాదుల వారి భాష్యము.
దీనికి శ్రేల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వ్యాఖ్యానించింది. ఋషులచే అడగబడిన ప్రశ్నకు సమాధానము నొసగజాలకపోయినప్పుడు బ్రహ్మదేవుడు తన మనస్సును దేవదేవుని చింతనమందే లగ్నమనర్చెను. అంతటా భగవానుడు హంసావతారం ధరించిన వాడే బ్రహ్మ ఋషుల సన్నిధిలో ప్రకటము కాగా వారందరూ అతని విశేష ఉనికిని గురించి అడిగిరి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే. సో సనకాది ఋషులు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పలేకపోతే బ్రహ్మదేవుడు మనసులోనే భగవంతుడిని స్మరిస్తే అక్కడికి హంస రూపంలో ప్రత్యక్షమైనటువంటి భగవంతుడిని చూసి వాళ్ళందరూ అమాయకంగా ఎవరు నువ్వు అని అడిగారు. బ్రహ్మదేవుడు, కుమారగణం అందరూ కలిసి అప్పటికప్పుడు ప్రత్యక్షమైంది. ఆయనే భగవంతుడు అని ఏముంది తెలియదు కదా వాళ్ళకి. సో ఎవరు ప్రత్యక్షమయ్యారు అని చూస్తున్నారు అనమాట. చూసి నువ్వెవరివి అని నిష్కపటంగా వాళ్ళు ప్రశ్నించారు. 21వ శ్లోకం టీ లక్ష్మీ మాతాజీ. ఇత్యహం మునిభిః పృష్టస్తత్వజిజ్ఞాసుభిస్తదా. ఇత్యహం ముని నిష్టభివృత్యాశ తత్వ జిత్త సుధాభిస్తదా. యథవోచమహం తేభ్యస్తదుద్ధవ నిబోధ మే. యదవోచమహం తేభ్యస్తదుద్ధావ నిబోధ మే. ఉద్ధవ, యోగ విధానము యొక్క చరమ లక్ష్యమును ఎరుగుటకు పడిన వారై ఋషులు నన్ను ఈ విధముగా అడిగిరి. నేను వారితో పలికినది ఇప్పుడు వివరించదను, వినుడు. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామం. కళ్ళజోడు లేకుండా చదవడం తప్పు. మ్యూట్ చేయండి మాతాజీ, మ్యూట్ చేయండి దయచేసి, వెంటనే మ్యూట్ చేయాలి. ఓకే. సో వెంటనే భగవంతుడు సమాధానం చెప్తున్నారు. ఉద్ధవుడు యోగ విధానం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో చెప్పమని అన్నారు. యోగ విధానం అంటే ఏంటి? ఏదైతే ప్రక్రియ ద్వారా మనం భగవంతుడి సన్నిధికి చేరుకోగలమో అది యోగ విధానం. ఓకే. అనేక రకాల యోగ విధానాలు ఉండొచ్చు. ఏ బస్సు ఎక్కినా కానీ ఒకే గమ్యానికి చేరచ్చు. కొన్ని చుట్టూ తిరిగిపోతాయి, కొన్ని డైరెక్ట్గా పోతాయి, కొన్ని గాలిలో ఉంచిపోతాయి, కొన్ని రైల్వే ట్రాక్ మీద పోతాయి. ఓకే. ఏదెక్కినా కానీ మనం ఒకే గమ్యానికి చేరచ్చు. కాకపోతే ఏ ఏ మార్గం ద్వారా వెళ్ళాలి అని ప్రయత్నం చేసినా కానీ చేరాలనుకున్న ప్రదేశం ఏంటి? ఒకటే ప్రదేశం. ఓకే. అలానే యోగ ప్రక్రియలు కూడా చాలా ఉండొచ్చు. ఈ ప్రక్రియలన్నీ డైరెక్ట్ ప్రక్రియలు కావచ్చు, ఇండైరెక్ట్ ప్రక్రియలు కావచ్చు, మనకు తెలియదు. కానీ ఏ యోగ ప్రక్రియ ద్వారా మనం ప్రయత్నం చేసినా కానీ ఆ యోగ ప్రక్రియ యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి అని అంటే భగవంతుడి యొక్క సన్నిధికి చేరుకోగలగడం, భగవంతుడి యొక్క ధామానికి చేరుకోగలగడం. ఈ ప్రశ్నకి సమాధానాన్ని నేను హంస రూపంలో బ్రహ్మదేవుడికి, ఆయన పుత్రులైనటువంటి ఋషులకి నేను తెలియచేశాను. అదే విషయాన్ని ఇప్పుడు వినిపిస్తాను విను, వివరిస్తాను విను అని చెప్తున్నారు. నెక్స్ట్ 22వ శ్లోకం సుఖోమల మాతాజీ, మంజులత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. వస్తువో యధ్యనానాత్వా ఆత్మనః ప్రశ్నయీదృశః. వస్తునో యజ్జనానాత్వా ఆత్మనః ప్రశ్నయీదృశః. కథం ఘటేత వో విప్రా వక్తుర్వామేక ఆశ్రయః. కథం ఘటేత వో విప్రా వక్తుర్వామేక ఆశ్రయః. బ్రాహ్మణులారా, నేనెవరినని అడుగుతున్నప్పుడు నేను కూడా జీవాత్ముడనే అనియు, జీవులందరూ చర్మముగా ఏకమే కనుక మన మధ్య చర్మభేదం లేదనియు మీరు విశ్వసించు. మీ ప్రశ్న ఎట్లు సంభావ్యము లేదా యుక్తము కాగలదు? చర్మముగా మీకు నాకు నిజమైన స్థితి లేదా ఆశ్రయము ఏది? ప్రభుపాదుల వారి భాష. ఆశ్రయము అనగా విశ్రాంతి స్థానము లేదా ఆశ్రయ స్థానం అని అర్థము. మన నిజమైన విశ్రాంతి స్థానం లేదా ఆశ్రయ స్థానం ఏమిటి అనేది శ్రీకృష్ణ ప్రశ్నకు మన చర్మ స్వభావము లేదా సహజ స్థితి ఏమిటి అని అర్థము. ఏలైనా మనుషుడు తన సహజ స్థితిలో లేనిదే విశ్రాంతి తీసుకోవడం లేదా సంతుష్టుడు కాడు. మనిషి ప్రపంచమంతటా ప్రయాణించను తుట్టతుదకు తన ఇంటికి తిరిగి వచ్చినప్పుడే సంతుష్టుడగుటకు దీనికి ఉపమానం చెప్పుకొనవచ్చును. అట్లే ఏడ్చేడి పిల్లవాడు తన తల్లి
ఆలింగనం చేసుకున్నప్పుడు నెమ్మదించగలడు. తనకు బ్రాహ్మణులకు ఆశ్రయము లేదా విశ్రాంతి స్థానం గురించి విచారణ చేయడం భగవానుడు ప్రతి జీవుని నిత్య సహజ స్థితిని సూచించుచున్నాడు. శ్రీకృష్ణుడు కూడా జీవుల కోవలోనే ఉన్నవాడైనచో అతనితో పాటు మిగిలిన జీవులందు ఆ విధముగా సమానమే అయినచో ఒక జీవుడు విచారణ చేయుటలో మరొకడు సమాధానం మొసకటలో గహనమగు ప్రయోజనం ఏమిటో ఉండబోదు. కేవలము ఉన్నతమైన స్థానంలో ఉన్నవాడే ముఖ్యమైన ప్రశ్నలకు అర్థవంతముగా సమాధానం ఇవ్వగలడు. ప్రామాణిక గురువు శిష్యుని యొక్క అన్ని ప్రశ్నలకు సమాధానము జీవుల కోవకే చెందినవాడని ఎవరైనా తర్కించవచ్చును. ప్రామాణిక గురువు తన పక్షంలో మాట్లాడక విష్ణు కోవకు చెందిన దేవదేవుని ప్రతినిధిగా మాట్లాడనంటే దీనికి సమాధానం కాగలదు. జీవాత్మగా తన పక్షమున మాట్లాడి నామమాత్ర గురువు వ్యర్థమైన వాడై ఉండును. గంభీరమైన ప్రశ్నలకు అతను అర్థవంతంగా సమాధానం చెప్పజాలడు. ఈ విధముగా కో భవాన్ అంటే నీరెవరువు అన్న ఋషుల ప్రశ్న భగవాను నిత్యంగా వ్యక్తిగత పురుషుడని సూచించును. బ్రహ్మాది ఋషులు అతనికి నమస్కరించి అర్చించినందున అతడు దేవదేవుడని అవగతమవుతున్నది. విశ్వాంద తొలిజీవుగా బ్రహ్మదేవుడు భగవంతుని తప్ప అన్ని జీవుని పూజనీయునిగా స్వీకరింపబోడు. యోగ ఎముక చర్మ పూర్ణత్వము వివరించుటే శ్రీకృష్ణ అసలైన ప్రయోజనం. దాన్ని ఋషులు ఎరగకోరిరి. మనుషుడు దివ్య జ్ఞానం నందు నెలకొనచో మనస్సు ఇంద్రియార్థముల అన్యోన్య ఆకర్షణ సహజంగా నశించిపోవును. ఆధ్యాత్మికమైన మనస్సు భోగ వస్తువుల పట్ల ఆకర్షితం కాదు. ఆ విధముగా మనస్సును ఆధ్యాత్మిక మనస్సు ద్వారా సంసార సహజంగానే శిథిలమగును. ఋషులు అడిగిన ప్రశ్న యొక్క ఔచిత్యమును ప్రశ్నించటం ద్వారా భగవాను గురుస్థానము స్వీకరించిన వాడి విలువైన ఉపదేశం వసుకుటకు సన్నద్ధుడగుచున్నాడు. ప్రామాణిక గురువుని పట్ల విశేషంగా బ్రహ్మ సనకాదులతో హంసావతారుడు సంభాషించిన సందర్భంలో వాళ్ళ గురువు సాక్షాత్తుగా దేవదేవుడైనచో శిష్యుడన్నను అసూయను కలిగి కూడా రాదు. హరే కృష్ణ ప్రభు. దండ ప్రణామం ప్రభు. ఓకే, ఈ శ్లోకానికి మనం గనక భాష్యం చదవకపోతే ఈ శ్లోకం మనకేం అర్థం కాదు. ఎందుకంటే ముఖ్యమైనటువంటి రహస్యాన్ని భాష్యంలోనే చెప్పేశారు. బ్రాహ్మణులు అడిగారు, ఏమని? నువ్వు ఎవరు అని అడిగారు. ఎవరు అని అడగడానికంటే ముందు నమస్కారం తెలియజేశారు. ఓకే, దానికి భగవంతుడు సమాధానం చెప్తున్నారు. నేను కూడా జీవాత్ముడినేననియు జీవులందరూ చరమముగా ఏకమే కనుక మన మధ్య చర్మభేదము లేదనియు మీరు విశ్వసించినచో మీ ప్రశ్న ఎట్లు సంభావ్యము లేదా యుక్తము కాగలదు. ఇప్పుడు మీరు ప్రశ్న అడిగారు. మీరు ప్రశ్న ఎవరిని అడిగారు? మీ ప్రశ్నకి సమాధానం ఎవరు చెప్పబోతున్నారు? మీ ప్రశ్నకి సమాధానం నేను చెప్పబోతున్నాను. నేను మీ ప్రశ్నకి సమాధానం చెప్పబోతున్నప్పుడు ఒకవేళ నేను కూడా మీలాంటి జీవాత్మనే అయినట్లయితే మీలాంటి జీవాత్మని మీరు ప్రశ్న అడిగితే ఆ ప్రశ్నకి సమాధానం రెండు వృధా. అంతేగా? కాబట్టి నేను ప్రశ్నకి సమాధానం చెప్పే స్థితిలో ఉన్నాను, మీరు ప్రశ్న అడిగే స్థితిలో ఉన్నారు అని అంటే మీరు జీవాత్మ స్థితిలో ఉన్నారు, మీరు శిష్యుల స్థితిలో ఉన్నారు. మీ ప్రశ్నకి సమాధానం చెప్పే స్థితిలో నేనున్నాను అని అంటే నేను భగవంతుడైనా అయి ఉండాలి, భగవంతుడి ప్రతినిధినైనా అయి ఉండాలి. ఓకే, మరి ఇప్పుడు వచ్చి ప్రశ్నకి సమాధానం చెప్పడానికి నిలబడి ఉన్నటువంటి వ్యక్తిని వీళ్ళు నమస్కారం తెలియజేసి నువ్వు ఎవరు అని అడుగుతున్నారు. తప్పకుండా వీళ్ళు బ్రహ్మస్థాయిలో లేకపోతే బ్రహ్మపుత్రులైనటువంటి కుమారగణం స్థాయిలో లేనటువంటి వాళ్ళు అనేటువంటి విషయం ఈ హంస ఎవరైతే నిలబడి ఉన్నారో ఆయన అర్థం చేసుకోవచ్చు. మరి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఆయన గురువా లేకపోతే భగవంతుడా? భగవంతుడైతే తప్పకుండా జీవాత్మకి సమాధానం చెప్పగలడు. జీవాత్మ నిజంగా భగవంతుడిని అడిగి సమాధానం తెలుసుకోవచ్చు. భగవంతుడు చెప్పే సమాధానం ఒక ప్రామాణికమైనటువంటి సమాధానం అవుతుంది. అదే జీవుడు వెళ్ళి ఇంకొక జీవుడిని అడిగాడు అనుకోండి ప్రశ్న, ఆ జీవుడు చెప్పేటువంటి సమాధానం ప్రామాణికం అవుతుందా? కాబట్టి మీకు నేను చెప్పబోయేటువంటి సమాధానం ప్రామాణికమైన సమాధానం అవ్వాలి అని అంటే నేను మీ స్థాయిలో ఉన్నటువంటి వాడిని కాకూడదు. ఒకవేళ నేను కూడా మీ స్థాయిలో ఉన్నవాడిని అని కనుక మీరు అనుకున్నట్లయితే కనుక మీరు అడిగిన ప్రశ్న నన్ను అడగకూడదు. ఓకే, తర్వాత భగవంతుడి యొక్క ప్రతినిధినైనా అడగచ్చు. కాబట్టి
గురువులు ఎప్పుడూ కూడా నేను కూడా మీలాంటి జీవుణ్ణే అని అనకూడదు. ఎందుకంటే గురువుల ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఆత్మ జ్ఞానం అనేటువంటిది శిష్యులకి ఇవ్వబడుతుంది. శిష్యుల స్థాయిలోనే గురువు కూడా ఉన్నాను అని చెప్పారనుకోండి, అప్పుడు గురువు ఇచ్చే జ్ఞానానికి శిష్యులకి ప్రామాణికమైనటువంటి జ్ఞానం అవదు. గురువు ఏమనాలి? నేను భగవంతుడిని కాదు నాయన, కానీ నేను మీ స్థాయిలో అయితే లేను, నేను భగవంతుడి యొక్క ప్రతినిధిని. భగవంతుడు నాకు శక్తి ప్రదానం చేశారు. భగవంతుడు తన ఆచార్య పరంపర ద్వారా నేను శక్తి ప్రదానం చేయబడ్డాను. అందుకనే నేను నా ఆచార్యుల యొక్క ఆశీస్సులు తీసుకొని మీకు ఈరోజు సమాధానం చెప్తాను అని చెప్తారు. అదే ఒక ఆచార్యుడు అయినట్లయితే. అదే భగవంతుడు అయితే డైరెక్ట్గా చెప్పేస్తారు. కానీ ముందే డైరెక్ట్గా భగవంతుడు డైరెక్ట్గా సమాధానం చెప్పేస్తున్నారు, నాయన నేను మీలాంటి ఒక జీవాత్మని కాదు. ఒకవేళ జీవాత్మనైనట్టయితే మీ ప్రశ్న యుక్తం కాదు, నా సమాధానము యుక్తం కాదు. కానీ దీన్ని ఏమనుకుంటారు చాలామంది, భగవంతుడు జీవుడు ఒక్కడే, భగవంతుడు జీవుడు ఒకటే స్థాయి, అన్ని ఆత్మలు ఒకటే, అందరూ ఒకే స్థాయిలో ఉన్నారు అని తప్పుగా అర్థం చేసుకునేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి దాన్ని డైరెక్ట్గా చెప్పేశారు. ఇంకొక విషయం, ఇప్పుడు ఆయన భగవంతుడా ఆచార్యుడా? మనం దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, బ్రహ్మదేవుడు లాంటి వాడు నమస్కారం తెలియజేస్తున్నారు. బ్రహ్మదేవుడు విశుద్ధ వైష్ణవుడు కదండి. బ్రహ్మదేవుడు ఎవరికి పడితే వాళ్ళకి దండం పెట్టేస్తాడా? ఆయనకంటే సీనియర్ వైష్ణవులకి దండం పెడతాడు. లేదు అని అంటే భగవంతుడికి దండం పెడతాడు. మరి పరంపరలో ఆది గురువు అయినటువంటి బ్రహ్మదేవుడి కంటే సీనియర్ వైష్ణవులు ఎవరుంటారు? కృష్ణుడే, కృష్ణ భగవానుడే. కృష్ణుడే. మరి ఆయన కూడా నమస్కారం తెలియజేసేటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటారా ఈ భూమి మీద? లేదు ప్రభుజీ. ఉంటే ఎవరై ఉంటారు వాళ్ళు? భగవంతుడు అయితేనే చేయగలుగుతారు. కాబట్టి ఇక్కడ వచ్చిన ఆయన సాధారణమైనటువంటి ఆచార్యుడు, తన తర్వాత స్థాయిలో ఉన్నటువంటి పరంపరలో తన తర్వాత ఉన్నటువంటి ఆచార్యుడు కాదు. లేదు అంటే ఏ దేవీ దేవత కాదు. ఎందుకంటే బ్రహ్మదేవుడు ఏ దేవీ దేవతల ముందు కూడా మొక్కడు. కాబట్టి వచ్చింది భగవంతుడు. అర్థమైందా? ఇప్పుడు హంస ఎందుకు భగవంతుడు అనేదానికి లాజికల్గా మనకి సమాధానం చెప్తున్నారు. ఓకే, మూడవ విషయం ఇక్కడ నేర్చుకోవాల్సింది. మూడవ విషయం ఏమిటంటే, నువ్వు ఎవరు అని అడిగారంటే ఒక నిరాకారాన్ని వెళ్ళి ఎవరైనా ఎవరు అని అడగడానికి ఉంటుందా? లేదు ప్రభుజీ. నిరాకారాన్ని పోయి లేకపోతే శూన్యాన్ని నువ్వు ఎవరు అని అడగడానికి ఉంటుంది. ఎవరికైతే అస్తిత్వం ఉంటుందో వాళ్ళని నువ్వు ఎవరు అని అడుగుతారు. ఒకటి, ఆయన ఆచార్యుడు కాదు. రెండు, ఆయన జీవుడు కాదు. మూడు, ఆయన నిరాకారం కూడా కాదు అనేటువంటి విషయం ఇక్కడ అర్థమవుతుంది. ఆయన ఒక రూపాన్ని కలిగి ఉన్నటువంటి, అస్తిత్వాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తి, పైగా ఆయన భగవంతుడు. అందుకనే బ్రహ్మదేవుడు లాంటి వాళ్ళు కూడా నమస్కారం తెలియచేసి మరి ప్రశ్నకి సమాధానాన్ని అడుగుతున్నారు. ఓకే, మూడు విషయాలు మనకి ఇక్కడ ఇందులో అర్థమవుతుంది. నెక్స్ట్ 23 మంగతాయర్ మాతాజీ. పంచాత్మకేషు భూతేషు సమానేషు చ వస్తుతః. శ్రీకృష్ణ హరే కృష్ణ. ఒక్క నిమిషం, మీరు చదివారు కదా మాతాజీ? హరే కృష్ణ ప్రభుజీ. పంచాత్మకేషు భూతేషు సమానేషు చ వస్తుతః. కో భవానితి వః ప్రశ్నో వాచరంభో హ్యనర్దకః. ఓ భవానితి వశః ప్రశ్నో వాచారంభో హ్యనర్దకః. నీవెవరవు అని నన్ను అడుగుట ద్వారా మీరు భౌతిక దేహమును సూచించినచో, దేహములన్నీయు భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము అనడి పంచతత్వములతోనే తయారైనదని నేను చెప్పవలసి ఉండును. ఆ విధముగా మీరు మీ ఐదుగురు ఎవరు అని ప్రశ్నించి ఉండవలసినది. ప్రధానముగా ఒకే రకమైన తత్వములతో తయారైనందున దేహములన్నీయును తుట్టతుడుకు ఒక్కటే అని మీరు తలచినను మీ ప్రశ్న అర్ధరహితమే కాగలదు. ఏలయన ఒక దేహము నుండి వేరొక దేహముని వేరుపరచుటలో గహనమ్మకు ప్రయోజనమేదియు ఉండబోదు. ఈ విధముగా నా ఉనికిని గురించి అడుగుటలో మీరు నిజమైన అర్థము గాని ప్రయోజనము గాని లేనట్టి మాటలను పలుకుచున్నట్లు గోచరించుచున్నది. భాష్యము. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు ఈ శ్లోక
శ్లోకమును ఇట్లు వివరించిరి. జీవులందరూ అన్ని విధముల తుట్టదులకు ఒకటే అని నిరాకార తత్వమును ఋషులు అంగీకరించినచో నీవెవరవు అనేది వారి ప్రశ్న అర్ధరహితమని గడిచిన శ్లోకములలో శ్రీకృష్ణుడు నిరూపించాడు. ఏలైనా తన ఆత్మరూపమును వేరొక దానితో వేరుపరచుటకు అప్పుడు ఎటువంటి తాత్విక ఆధారము ఉండబోదు. పంచభూతములతో తయారైన భౌతిక దేహముతో మిథ్యాదాత్యమును భగవానుడు ప్రస్తుత శ్లోకములో ఖండించుచున్నాడు. ఋషులు దేహమునే ఆత్మ అని తలచినచో వారి ప్రశ్న అర్థరహితమే కాగలదు. ఏలయన మీ ఐదుగురు ఎవరు అని అప్పుడు ప్రశ్నించవలసి ఉండును. దేహము పంచభూతములతో తయారైనప్పటికీ ఆ తత్వములు కలిసి ఏకైక పదార్థము ఏర్పడినదని వారు సమాధానం చెప్పినచో సమానేషు చ వస్తుతః అని భగవంతుడు అది వరకే ప్రత్యుత్తరమిచ్చి ఉండెను. మానవులు, దేవతలు, పశువులు మున్నగు జీవుల దేహములనియును పంచభూతములతోనే తయారైనవి కనుక నీవెవరు అనేది ప్రశ్న తుదకు అర్ధరహితమే అగును. ఈ విధముగా జీవులందరూ తుట్టతుదకు ఒకటే అని సిద్ధాంతమును అంగీకరించినను లేదా జీవులందరూ తుట్టతుదకు తన భౌతిక దేహములకు భిన్నులనటి సిద్ధాంతమును అంగీకరించినను రెండు సందర్భములలోనూ ఋషుల ప్రశ్న అర్ధవిహీనమే అగును. సామాన్య జీవితములో భాగముగా పలు విషయములపై ప్రశ్నోత్తరమును జరుపుట పండితులలోనూ సర్వసాధారణమని ఋషులు వాదించవచ్చును. బ్రాహ్మణులారా అనగా విప్ర అని పలికిన వహ మీ ప్రశ్న అని ఈ శ్లోకములో పలికి శ్రీకృష్ణుడు కూడా తమను వేరుపరిచినాడని ఋషులు వాదించవచ్చును. ఈ ప్రకారము ప్రశ్నోత్తరములనేటి సాధారణ కట్టుబాటును శ్రీకృష్ణుడు కూడా స్వీకరించినట్లు కనబడును. ఈ వాదనకు సమాధానముగా శ్రీకృష్ణ భగవానుడు వాచారంభో హ్యనర్థకః అని పలికెను. చర్మముగా మీరు భిన్నులు కానిచో నేను మిమ్ము బ్రాహ్మణులారా అని సంబోధించుట కేవలము వాగాడంబరమే యగును. మీరు నా ఎడ చూపిన వైఖరికి కేవలము నేను తగినట్లు వర్తించి తిని కనుక తుట్టదులకు మీరు ఒక్కటే అయినచో నా పలుకునకు గాని మీ ప్రశ్నకు గాని ఎటువంటి అర్థము లేదు. కనుక మీరు నన్ను అడిగిన ప్రశ్నను బట్టి మీరు నిజముగా బుద్ధిమంతులు కారని నేను నిర్ణయింపవలసి వచ్చును. అయినచో మీరెందులకు చర్మ జ్ఞానమును గురించి ప్రశ్నించుచున్నారు? ఇది మీ అందరికీ ఇబ్బందికరముగా లేదా అని శ్రీకృష్ణుడు పలికినాడు. తమ తండ్రి అయిన బ్రహ్మదేవుడు హంసావతారుని పాదపద్మములను అర్చించుటను ఋషులు అది వరకే గాంచి ఉన్నందున వారి ప్రశ్న సమంజసముగా లేదని ఈ సందర్భమున శ్రీల మధ్వాచార్యులు పరికిలి. తమ తండ్రి గురువు అయిన బ్రహ్మ హంసావతారుని అర్చించినందున వారు భగవంతుని స్థితిని శీఘ్రమే అవగతము చేసుకొనవలసి ఉండవలసినది. ఆ విధముగా వారి ప్రశ్న అర్ధరహితముగా అయినది. హరే కృష్ణ కుమారగణం ప్రభుజీ. కుమారగణం బ్రహ్మదేవుడి స్థాయిలో లేరు. ఓకే, అంటే ఇప్పుడు బ్రహ్మదేవుడిని చూసి కుమారగణం నేర్చుకోవాలి కదా. బ్రహ్మదేవుడు ఏం మాట్లాడుతున్నాడు, బ్రహ్మదేవుడు ఏం చేస్తున్నాడు చూస్తే కుమారగణానికి అర్థం కావాలి. అంటే మనల్ని మనం కుమారగణం స్థాయిలో ఊహించుకోవాలి. ఇక్కడ మనకి కొన్ని విషయాలు బ్రహ్మదేవుడు చేస్తున్నవి చూస్తే మనకి అర్థం కాదు. అలాంటి స్థితిలో ఇప్పుడు కుమారగణం కూడా ఉన్నారు. నువ్వు ఎవరు అని అడిగారు అని అంటే ఒకవేళ నేను కూడా ఆత్మనే అని అనుకున్నట్లయితే మీరు కూడా ఆత్మలే అయినట్లయితే మీకు నాకు తేడా లేనట్టు కదా. దాని గురించి మనం ఇందాక శ్లోకంలో చర్చించాం. అంటే ఒకవేళ ఆధ్యాత్మిక స్థితిలో ప్రశ్నించినట్లయితే ఆధ్యాత్మిక స్థితిలో ప్రశ్నించిన దానికి ఇంతకు ముందు శ్లోకంలో సమాధానం దొరికింది. ఒకవేళ మీరు భౌతిక స్థితిలో ప్రశ్నించినట్లయితే నువ్వు ఎవరు అనేటువంటి ప్రశ్న ఒకవేళ భౌతిక స్థితిలో ప్రశ్నించినట్లయితే, భౌతిక స్థితిలో ప్రశ్నించడం అంటే నువ్వు ఎవరు అని అంటే నువ్వు వేరు నేను వేరు అనే కదా దాని మీనింగ్ భౌతిక స్థితిలో. కానీ భౌతిక స్థితిలో నువ్వు నేను వేరు కాదు. భౌతిక స్థితిలో అంటే ఒకవేళ ఆత్మే దేహము అని అనుకున్నట్లయితే దాని మీనింగ్. భౌతిక స్థితిలో ప్రశ్న వేయడం అంటే ఆత్మని చూసి, ఇప్పుడు శరీరాన్ని చూసి నువ్వు ఎవరు అని అడిగారంటే ఆత్మ దేహము ఒకటే అని అర్థం. ఒకటే అని భావించేవాడు అడిగినటువంటి ప్రశ్న అని అర్థం. ఇప్పుడు మనం అందరం కూడా తెలియని వాళ్ళని కలిసామనుకోండి, నువ్వు ఎవరు అని అడిగితే వాళ్ళు వాళ్ళ పేరు చెప్తారు. ఆ పేరు ఏంటిది? అది భౌతిక పేరు, కర్మి పేరు. అది అదేం ఆధ్యాత్మిక నామం కాదు. అది వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి పేరు. అది ఆ శరీరానికి ఇచ్చిన పేరు, అది ఆత్మకి ఇచ్చిన పేరు కాదు. అది అంటే ఆ శరీరంతో మనం ఐడెంటిఫై చేస్తాం. అడిగిన వాళ్ళు వాళ్ళని నువ్వు ఆత్మ కాబట్టి నీ శరీరానికి ఏం పేరుందో దానికి సంబంధం లేదని అంటారా? ఒకవేళ ఎవరైనా అడుగుతున్నారు నువ్వు ఎవరు అని అంటే ఏంటి, శరీరంతో మనిషిని ఐడెంటిఫై చేస్తున్నాడు కాబట్టి అంటున్నారు. అంటే మీరు బుద్ధి తక్కువైనటువంటి వాళ్ళు. ఎందుకంటే ఒకవేళ భౌతిక స్థాయిలో అడిగినట్లయితే ప్రశ్న
ఈ శరీరం గురించి అడుగుతున్నారు. ఈ శరీరం పంచభూతాలతో తయారు చేయబడినది అని మీరు కనుక అనుకున్నట్లయితే మీ శరీరం కూడా పంచభూతాలతోటే తయారైపడింది. ఒక పశువు యొక్క శరీరం కూడా పంచభూతాలతోనే తయారైంది. ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవి యొక్క శరీరం కూడా పంచభూతాలతోనే తయారైపోయింది. మరి ఏంటి తేడా మీకు నాకు? పంచభూతాలను కలిపితే ఒక ముద్దలాగా అయిపోయింది. ఆ ముద్దే నేను, ఆ ముద్దే మీరు. ఏంటి తేడా మీకు నాకు? ఏమీ తేడా లేదు. అంటే ఏమి తేడా? భౌతిక స్థాయిలో జ్ఞానము మీకు లేదు, ఆధ్యాత్మిక స్థాయిలో జ్ఞానము మీకు లేదు. నా శరీరానికి మీ శరీరానికి తేడా లేదు. మీ శరీరం పంచభూతాలే, నా శరీరం పంచభూతాలే. ఇంకెందుకు అడుగుతున్నారు? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి మీరెవరని. మీరు పంచభూతాలు అని తెలిసినప్పుడు నన్ను ప్రశ్నించండి. అప్పుడు నేను పంచభూతం అని తెలిసినప్పుడు నాకు మీకు తేడా ఏముంది ఇంకా? అంటే మీకు భౌతిక స్థాయిలో జ్ఞానం కూడా లేదు, మీరు బుద్ధిహీనులు. మరి బుద్ధిహీనులైనటువంటి మీకు ఎందుకు ఆత్మజ్ఞానం కావాల్సి వచ్చింది? ఎందుకు ముక్త పురుషులు పొందేటువంటి ముక్తి గురించి అడగాల్సి వచ్చింది మీకు? ఒక బుద్ధిహీనుడు అడిగే మాటేనా ఇది? ఒక ఆత్మకి ఒక శరీరానికి మధ్య తేడా తెలియనటువంటి వాడివి, ఒక శరీరానికి ఇంకొక శరీరానికి మధ్య తేడా తెలియనటువంటి వాడివి, ఇంకొక పక్క మీ తండ్రి అయినటువంటి బ్రహ్మదేవుడు నా పాదాల మీద పడి నమస్కారం తెలియజేస్తున్నా కానీ నేనెవరో మీకు అర్థం కానటువంటి వాళ్ళు మీరు అడిగిన ప్రశ్న మీలాంటి ఒక అజ్ఞానులు అడగాల్సినటువంటి ప్రశ్న కాదు అని ఇక్కడ కృష్ణుడు ఇండైరెక్ట్గా చెప్తున్నారు హంసావతారంలో ఉండి. ఓకే, కాబట్టి ఇంతకు ముందు దాని ప్రకారంగా ఆయన నిరాకారం కూడా కాదు అనేటువంటి ప్రశ్నకి సమాధానం వచ్చేసింది నువ్వెవరు అని అడగంగానే. భౌతిక స్థాయిలో నువ్వెవరు అని అడిగారంటే భౌతిక స్థాయిలో నువ్వు నేను వేరు వేరు అని చేయాలనే ప్రయత్నం చేస్తున్నావు, అది కూడా తప్పే. ఆధ్యాత్మిక స్థాయిలో అడిగావు అని అంటే నేను ఆత్మే, మీరు ఆత్మే, అందరూ ఆత్మలే అయినట్లయితే అప్పుడు ఆత్మ అడిగే ప్రశ్న ప్రామాణికం ఎలా అవుతుంది? ఆత్మకి ఆత్మ చెప్పే సమాధానం ప్రామాణికం ఎలా అవుతుంది? ఒక 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 సాధారణమైనటువంటి జీవుడు ఇంకొక సాధారణమైనటువంటి జీవుడికి చెప్పేటువంటి ఏమవుతుంది? జీవులు కూడా అందరూ ఒకటే, ఆధ్యాత్మికం. జీవులు కూడా అందరూ భగవంతుడి యొక్క అంశలే. ఇంకా ఏంటి మీరు అందులో డిఫరెన్స్ చూసేది? నువ్వెవరు నేనెవరు అని ఎందుకు అనుకుంటున్నారు అక్కడ అని ఇక్కడ ఆయన ఇండైరెక్ట్గా సమాధానం చెప్తున్నారు. కాబట్టి బ్రహ్మదేవుని చూసినా మీకు అర్థం కాలేదు నేను ఎవరు అని ఆయన సెటైర్ ఇస్తున్నారు అనమాట. నెక్స్ట్ 24వ శ్లోకం నాగలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ. మనసా వచసా దృష్ట్యా గృహ్యతే న్యైరపి ఇంద్రియై మనసా వచసా దృష్ట్యా గృహ్యతే నైరపీంద్రియై అహమేవ న మత్తోన్యాన్ ఇతి బుద్ధ్యధ్వమంజసా. అహమేవ నా మత్తో అన్యదితి బుద్ధ్యధ్వమంజస. ఈ జగత్తులో మనసు చేత, వాక్కు చేత, కన్నుల చేత లేదా ఇతరేంద్రియముల చేత పడినంతయు నేనే గాని నాకు అన్యము కాదు. సూటి అయిన యథార్థ విశ్లేషణ చే దీన్ని మీరందరూ తెలుసుకొనుడు. భాష్యం: జీవులందరూ ఒకటే అని గాని లేదా జీవుడు అతని దేహంతో సమానం అని గాని ఋషులు భావించినచో నీవెవరవు అనేది వారి ప్రశ్న అర్ధరహితమగునని శ్రీకృష్ణుడు ఇదివరకే వివరించినాడు. ఈ జగత్తులో ఉన్నట్టి సమస్తమునకు అత్యంత దూరంలో ఉన్నట్టి అత్యంత భిన్నమైనటి భగవంతుడు తాననేటి భావనను అతడు ఇప్పుడు ఖండించుచున్నాడు. భగవంతుడు ఈ జగత్తును సృజించి పిదప కార్యవిరతుడైనను లేదా వెడలిపోయినని నవీన నాస్తిక తత్వవేత్తలు ప్రచారం చేయుచుందురు. ఈ జగత్తుతో భగవంతునికి ప్రత్యక్షమైన సంబంధం లేదని, మానవుల కలాపములతో అతడు జోక్యం చేసుకొనడని వారు అభిప్రాయపడుదురు. భగవంతుడు ఎంత గొప్పవాడనగా ఎవరికీ అతడు తెలియబడడని వారు తుట్టతులకు తేల్చి చెప్పుదురు. కనుక అతన్ని ఎరుగుటకు ఎవరినూ కాలంను వ్యర్థపరచురాదు. ఇటువంటి మూర్ఖ ఆలోచనలు ఖండించుటకే భగవానుడు ఇచ్చట వివరించుచున్నదేమనగా సమస్తము తన విస్తారమే కనుక తనకి ఏదీను భిన్నము కాదు. భగవంతునికి అన్యంగా ఏదీను అస్తిత్వమును కలిగి ఉండదు. ఆ విధంగా సమస్తము భగవంతునికి చెందిన ప్రకృతిలో భాగమే అయి ఉన్నది. ఆయనను వాటిలో కొన్ని ఉన్నతములు, మిగిలినవి న్యూన్యములు అయి ఉండవచ్చును. ఋషుల ప్రశ్న ఎందలి పలు విరుద్ధములను తెలియజేయచ్చు భగవానుడు వారి బుద్ధిని పరీక్షించుచున్నాడు. భగవానుడు పరమోత్కృష్టుడైనను సృష్టికి అతడు భిన్నుడు కాడు. కనుక నీవెవరు అనే ప్రశ్నకు అర్థమేమిటి? ఆధ్యాత్మిక జ్ఞానంలోకి సంబంధించిన గంభీరమైన చర్చకు భగవానుడు మార్గంను వేచున్నాడని మనం స్పష్టంగా గమనించవచ్చు. హరే కృష్ణ. ఓకే, ఈ జగత్తులో మనసు చేత, వాక్కు చేత, కన్నుల చేత, ఇంద్రియేతరముల చేత, ఇతర ఇంద్రియముల చేత తెలుసుకొనబడిన అంతయు నేనే గాని నాకు అన్యము కాదు.
సూటి అయిన యథార్థ విశ్లేషణచే దీనిని మీరందరూ తెలుసుకొనుడు. ఓకే, భగవంతుడు తన యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నారు. ఏదైతే మీరు చూడగలరో, ఏదైతే మీరు వినగలరో, ఏదైతే మీరు స్పర్శించగలరో, ఏదైతే మీరు మీకున్నటువంటి ఇతర ఇంద్రియాలన్నిటితోటి తెలుసుకోగలరో, అదంతా నేనే. నాకు అన్యంగా ఏదీ లేదు. నాకు అన్యంగా ఏదీ లేదు. సూటి అయిన యథార్థ విశ్లేషణచే దీనిని మీరందరూ తెలుసుకొనుడు. భగవంతుడు మనందరికీ కూడా, చాలామందికి భగవంతుడి గురించి చెప్పండి అని అంటే, భగవంతుడిని మనం తెలుసుకోలేము కాబట్టి అనవసరమైన ప్రశ్నలు వేసి సమయం వృధా చేసుకోకండి. మన ఇంద్రియాలకు అర్థమయ్యేవాడు కాదు, మన భౌతికమైనటువంటి జ్ఞానానికి అర్థమయ్యేటువంటి వాడు కాదు. మన స్థాయికి భగవంతుడిని తెలుసుకోలేము. అంటే భగవంతుడిని వాళ్ళు కీర్తిస్తున్నారు అలా చెప్తూ కూడా, కానీ భగవంతుడు మనకు అర్థం కాడు, భగవంతుడు అన్యమైన వాడు, భగవంతుడు సృష్టికి పరమైనటువంటి వాడు చెప్తున్నప్పటికీ, కానీ భగవంతుడు మనకు అర్థం కాడు అని చెప్తారు చూసారా. అలాంటి వాళ్ళ కోసం ఈ శ్లోకం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కృష్ణుడు 10వ అధ్యాయంలో చెప్పేశారు, ఎక్కడ చూసినా ఎందులో చూసినా నన్ను చూడగలగాలి మీరు అని. అంటే కృష్ణుడు ఈ సృష్టికి పరమైన వాడే అయినా కానీ ఈ సృష్టిలో ప్రతి వస్తువులోనూ కృష్ణుడు ఉన్నాడు. ప్రతి వస్తువు కృష్ణుడిలోనే ఉంది. కృష్ణుడికి అన్యంగా ఏమీ లేదు. కృష్ణుడు లేకుండా ఏదీ లేదు. అంటే ప్రతిదీ తనలోనే ఉంది, ప్రతి దాంట్లోనూ తానే ఉన్నాడు. ఇది మనము తెలుసుకోగలిగినప్పుడు, అప్పుడు విశ్లేషణగా మనం తెలుసుకోగలిగినప్పుడు మనకి భగవంతుడి యొక్క గొప్పతనం అనేటువంటిది అర్థమవుతుంది, భగవంతుడి గురించి తెలుస్తుంది. ఎవరైతే మన ఇంద్రియాలతోటి, మన కళ్ళతోటి, మన ముక్కుతోటి, మన చెవులతోటి, మన నోటితోటి మనం చెప్పలేము అని అంటారో వాళ్ళకు కూడా అర్థమవుతుంది. కాబట్టి ఆధ్యాత్మిక జ్ఞానానికి సంబంధించినటువంటి చర్చ భగవంతుడు ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు. ఎలా అంటే తన యొక్క గొప్పతనాన్ని తను తెలియచేస్తున్నారు. తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, ఒకవేళ భగవంతుడు జీవుడు అని అనుకున్నా, భగవంతుడు భౌతికమే అని అనుకున్నా కానీ నీవెవరు అనేటువంటి ప్రశ్నకి మీనింగ్ లేదు. అంటే భగవంతుడు జీవుడు లాంటి వాడు కాదు, భగవంతుడు భౌతిక శరీరాలను ధరించేటువంటి వాడు కాదు, దానికి అన్యము, దానికి పరమైనటువంటి వాడు. అయినా సరే మనం దాన్ని తత్వంతో అర్థం చేసుకోగలుగుతాము, అంతే తప్ప నాకు అర్థం కాదులే అని వదిలేయాల్సింది కాదు. భగవంతుడికి సంబంధించినటువంటి విషయం, భగవంతుడికి సంబంధించినటువంటి తత్వం. ఓకే, నెక్స్ట్ 25వ శ్లోకం లావణ్య మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. గుణేష్వావిశతే చేతో గుణాశ్చేతసి చ ప్రజా గుణేష్వావిశతో చేతో గుణాచేతసి చ ప్రజాః. జీవస్య దేహ ఉభయం గుణాశ్చేతో మదాత్మనః. జీవస్య దేహ ఉభయం గుణాచేతో మదాత్మనః. పుత్రులారా, ఇంద్రియార్థములందు ప్రవేశించుటకు మనసు సహజమైన ఇష్టమును కలిగి ఉండును. అట్లే ఇంద్రియార్థములు మనసులో ప్రవేశించుచుండును. కాని ఈ మనసు ఇంద్రియార్థములు రెండును నా అంశ అయిన ఆత్మను కప్పడి ఉపాధులు మాత్రమే. భాష్యము. బ్రహ్మదేవుని తనయుల సరళమైన ప్రశ్నలో నీవెవరువు విరుద్ధములను వెతికడి మిషతో అంశావతార రూపంలోనున్న శ్రీకృష్ణుడు వాస్తవమునకు ఆ ఋషులకు పరిపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానమును బోధించుటకు సన్నద్ధుడగుచున్నాడు. కానీ జీవులందరూ అన్ని విధములుగా సమానులు, మరియు జీవుడు బాహ్య దేహమునకు లేదా సూక్ష్మ దేహమునకు సమానము అనేది 2 మిథ్యాభావనలను తొలుత అతడు త్రోసిపుచ్చుచున్నాడు. బ్రహ్మదేవునైనను భ్రమితుని గావించిన కఠినమైన ప్రశ్నకు శ్రీకృష్ణుడు ఇప్పుడు సమాధానమును వసుకుచున్నాడు. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ల అభిప్రాయం అనుసరించి బ్రహ్మతనయులు ఇట్లు ఆలోచించుచుండిరి. దేవ, మేము బుద్ధిహీనులమనడి విషయము నిజంగా సత్యమైనను సమస్తము నీ శక్తి విస్తారమే కనుక నీవే వాస్తవమునకు సమస్తమని నీవు పలికి ఉన్నావు. కనుక మా ప్రశ్న విషయమైన మనస్సు, ఇంద్రియార్థములు కూడా నీవే అయి ఉన్నావు. విషయములు సర్వదా మనోకలాపములందు ప్రవేశించును. అట్లే మనస్సు సర్వదా ఇంద్రియార్థంలోనికి ప్రవేశించును. ఆ విధముగా ఇంద్రియార్థములు మనస్సులోనికి, మనస్సు ఇంద్రియార్థంలోనికి ఇక ఏమాత్రము ప్రవేశించిన పద్ధతిని గురించి మేము నిన్ను ప్రశ్నించుట సమంజసమే అయినది. దయచేసి మా ఎడ కరుణగొని సమాధానము వసగవలసింది. దీనికి భగవానుడు ఇట్లు సమాధానము నొసగను.
పుత్రులారా, మనసు ఇంద్రియార్థములు మనసులోనికి ప్రవేశించడం యథార్థమే. ఈ విధముగా జీవుడు నా వలనే నిత్య చైతన్యయుతుడైనందున నా అంశమే అయినప్పటికీ, అతని నిత్య రూపము ఆధ్యాత్మికమే అయినప్పటికీ, బద్ధ జీవనము అతనిపై మనస్సును ఇంద్రియార్థములను కృత్రిమంగా ఆరోపించును. అవి నిత్యాత్మకు ఆచ్ఛాదించడి ఉపాధుల వలె పనిచేయును. మనస్సు ఇంద్రియార్థములు అన్యోన్య క్రియ స్వాభావికమే కనుక అట్టి పరస్పర ఆకర్షణను మీరెట్లు ఆపగలరు? మనసు ఇంద్రియార్థములు రెండును వ్యర్థములే గనుక వాటిని పూర్తిగా త్యజించవలెను. ఆ విధంగా మీరు అప్రయత్నంగా ద్వైత భావన నుండి బయటపడగలరు. తనను చరమకర్తగా భోక్తగా భావించుట భౌతిక మనస్సు యొక్క లక్షణమని శ్రీధర స్వామి తెలిపిరి. అట్టి గర్భిత మనోవృత్తి కలిగిన వాడు నిస్సహాయంగా ఇంద్రియార్థముల చేత ఆకర్షితుడవుట సహజమే. తనను కర్తయని భోక్తయని భావించేవాడు ఇంద్రియభోగమును మిథ్యా ప్రతిష్టను పొందిని ఉపాయము పట్ల, అంటే భౌతిక వస్తువుల స్వలాభము వినియోగం పట్ల బలవంతంగా ఆకర్షితుడగును. కానీ మనసు పైన బుద్ధి ఉన్నది. అది నిత్యాత్మ యొక్క ఉనికిని తెలుసుకొనగలదు. మనస్సు ఇంద్రియార్థములు సహజంగానే కలిసి ఉండును కనుక వాటిని వేరుపరచుట అసాధ్యము. కనుక మనుషుడు బుద్ధి చేతనను భగవద్దంశయగు నిత్యాత్మ రూపునిగా ఎరిగి వ్యర్థమైన భౌతిక మనోభావనను పూర్తిగా విడనాడవలను. తమ మూలమగు ఆధ్యాత్మిక మనోవృత్తిని జాగృత మనొచ్చుకొనిన వాడు సహజంగానే భౌతికాకర్షణ నుండి విడివడును. కనుక మనుషుడు ఇంద్రియ భోగము మిథ్య అనేది జ్ఞానమును నేర్వవలను. మనసు లేదా ఇంద్రియములు భౌతిక భోగమునకు ఆకర్షితమైనప్పుడు ఉన్నతమగు బుద్ధి అట్టి భ్రమను వెంటనే కనిపెట్టవలను. ఈ ప్రకారము మనుషుడు తన మనోవృత్తిని పవిత్ర మనర్చుకొనవలను. భగవద్భక్తి చేత అట్టి వైరాగ్యము బుద్ధి సహజంగానే జాగృతం కాగలవు. తన మూల ఆధ్యాత్మిక రూపమును పూర్తిగా నెరుగుట ద్వారా అతడు నిత్య చేతనంలో చక్కగా నెలకొనగలడు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. ఓకే, సమస్తము భగవంతుడిలోనే ఉంది. సమస్తంలో భగవంతుడు ఉన్నారు. ఈ సమస్తంలో మనసు ఉంది, ఇంద్రియాలు ఉన్నాయి, ఇంద్రియార్థాలు కూడా ఉన్నాయి. అవునా లేదా? సమస్తం భగవంతుడిలోనే ఉంది అంటే అందరి మనసు భగవంతుడిలోనే ఉంది, అందరి ఇంద్రియాలు భగవంతుడిలోనే ఉన్నాయి, ఇంద్రియార్థాలు కూడా భగవంతుడిలోనే ఉన్నాయి. సమస్తంలో భగవంతుడు ఉన్నాడు అంటే వీటన్నిటిలోనూ కూడా భగవంతుడు ఉన్నాడు. అలాంటప్పుడు భగవంతుడు ఏం చెప్తున్నారు అంటే ఈ మనసు ఇంద్రియార్థాలకి సంబంధించినటువంటి ఆకర్షణ, లేదా ఈ ఇంద్రియార్థాలకి మనసుతోటి ఉన్నటువంటి రిలేషన్ని బ్రేక్ చేయడమే కదా ముక్తి అంటే. అందుకనే కదా అసలు ఎక్కడ క్వశ్చన్ కూడా అదే కదా స్టార్ట్ చేసింది. సహజంగానే మనసుకి ఇంద్రియార్థాల పట్ల ఆకర్షణ ఉంటుంది, ఇంద్రియార్థాలు చూడగానే మనసు ఆకర్షితమవుతుంది. మరి అలాంటప్పుడు ఈ ఆకర్షణని సహజమైనప్పుడు ఈ సహజమైన ఆకర్షణని ఎలా నిరోధిస్తే ముక్తులమవుతాము అనేటువంటిది ప్రశ్న. అందుకనే భగవంతుడు ఏం చెప్తున్నారంటే ఈ మనస్సు ఈ ఇంద్రియార్థాలు ఈ భౌతిక ఆచ్ఛాదనము ఆత్మకి, ఈ మనస్సు ఇంద్రియార్థాల వల్ల మనసు అనేటువంటి దానికి ఒక భౌతికమైనటువంటి ఉపాధుల్ని ఏర్పాటు చేసుకుంటుంది. ఎలా అంటే మనకున్నటువంటి ఒక రకమైనటువంటి ఆకర్షణ వలన మనం ఒక రకమైనటువంటి ఒక క్యారెక్టర్ని, లేదంటే మీకు తెలుసా వీళ్ళల్లో అదే ఎక్కువ తింటాడు చూడండి, లేకపోతే ఎక్కువ ఫలానా పని చేస్తుంటాడు చూడండి, ఎక్కువ ఫలానా లైక్ చేస్తుంటాడు చూడండి అని చెప్తుంటారు కదా. ఎవరినైనా గుర్తింపబడాలి అని అంటే, ఎవరినైనా పిలవాలి అంటే వాళ్ళ పేరు మనకు తెలియనప్పుడు, వాళ్ళ గురించి మనకు తెలియనప్పుడు, మీరు అక్కడ చూసారా, అక్కడ మనం చూస్తున్నప్పుడు ఒక అతను తింటున్నాడు చూసారా ఆయన అని చెప్తాం. మనం చూసినప్పుడు అక్కడ ఏదో షాప్లో ఏదో కొనుక్కొని తింటున్నాడు చూసారా ఆయన అని చెప్తాం. అంటే ఏంటి అంటే అవన్నీ కూడా ఈ మనస్సు కానీ ఆ ఇంద్రియార్థాలతో కానీ ఒక వ్యక్తికి ఉన్నటువంటి, ఒక జీవుడికి ఉన్నటువంటి ఆచ్ఛాదనంగా మారి వాటితోటి కూడా గుర్తింపబడుతున్నాడు, వాటితోటి కూడా బద్ధుడు అయిపోతున్నాడు, వాటి కూడా బంధింపబడుతున్నాడు, మిథ్యాభావంలోకి వెళ్ళిపోతున్నాం అనమాట మనం కూడా. తర్వాత అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే స్థూల సూక్ష్మ శరీరాల అనేటువంటివి ఆచ్ఛాదనంగా ఉన్నాయి ఆత్మకి. కానీ ఆ ఆత్మ స్థూల శరీరము కాదు, సూక్ష్మ శరీరము కాదు. ఆ ఆత్మ భగవంతుడి యొక్క అంశ, నా యొక్క అంశ అయినటువంటి, అంటే నాలాగా స్వచ్ఛమైనటువంటి, నాలాగా ఆధ్యాత్మికమైనటువంటి, నాలాంటి గుణగణాలని, నాలాంటి లక్షణాలని కలిగి ఉన్నటువంటి ఒక ఆత్మ
భౌతికమైనటువంటి ఆచ్ఛాదనంలోకి వచ్చింది. అంటే మనస్సు ద్వారా, అంటే సూక్ష్మ ఇంద్రియం యొక్క, సూక్ష్మ శరీరం యొక్క ఆచ్ఛాదనంలోకి వచ్చేసింది. ఓకే, దాని తర్వాత ఇంద్రియాల యొక్క ఆచ్ఛాదనలోకి వచ్చింది, అంటే స్థూల శరీరం యొక్క ఆచ్ఛాదనలోకి వచ్చింది. ఆ తర్వాత ఇంద్రియార్థాల యొక్క ఆచ్ఛాదనలోకి వచ్చేసింది. అంటే ఎన్ని కవరింగ్స్ ఉన్నాయండి ఆత్మకి? ఆత్మ ప్యూర్, భగవంతుడిలాగా ప్యూర్, శుద్ధమైనది, భగవంతుడిలాగా ఆధ్యాత్మికమైనది. అలాంటి ఉన్నతమైనటువంటి ఆత్మ అంటే భగవంతుడి అంశ కాబట్టి భగవంతుడిలో ఉన్న లక్షణాలన్నీ ఆత్మలో ఉన్నాయి. కానీ భగవంతుడికి లేనటువంటి ఆచ్ఛాదనాలు ఆత్మకు వచ్చేసాయి. సూక్ష్మ ఆచ్ఛాదనము, స్థూల ఆచ్ఛాదనము రెండు వచ్చేసాయి. అందుకని ఈ రెండు కూడా ఉపాధులుగా మారిపోయాయి. అంటే ఒక మనిషి ఆలోచనను బట్టి గుర్తింపబడతాడు, ఒక మనిషి రంగు రూపు గురించి గుర్తింపబడతాడు, ఒక మనిషి యొక్క గుణగణాలను బట్టి కూడా గుర్తింపబడతాడు. అంటే ఒక మనిషి మీద ఉన్నటువంటి గుణాల యొక్క ప్రభావం వల్ల కూడా ఆ మనిషిని పలానా విధంగా గుర్తించవచ్చు అనేటువంటిది ఉంటుంది. అంటే సూక్ష్మ శరీరము, స్థూల శరీరము కలిసి ఒక మనిషిని భౌతికంగా గుర్తింపబడేలా చేస్తున్నాయి, ఒక జీవుణ్ణి భౌతికంగా గుర్తింపబడేలా చేస్తున్నాయి. ఆధ్యాత్మికమైనటువంటి జీవుడు భౌతికంగా గుర్తింపబడుతున్నాడు. ఓకే, అర్థమైందా మాతాజీ? ప్రభుజీ జీవుడు భూమి మీదకి రాబట్టి ఈ ఆచ్ఛాదనలో నిండిపోతున్నాడు కదా. అవును, భౌతిక విషయంలోకి రావడం వలన, కేవలం ఇక్కడికి ప్రకృతిలోకి రావడంతో. ఎస్. ఓకే, 26వ శ్లోకం నుంచి రేపు చదువుకుందాం మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యః ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే హరే. థ్యాంక్ యూ. హరే కృష్ణ.